బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట వల్ల 11 మంది మరణాలకు గల కారణాలు ఏంటి? స్టేట్ గవర్నమెంట్ కి బయట తొక్కిసలాట జరుగుతుందని తెలిసి కూడా లోపల ఈవెంట్ కండక్ట్ చేశారా? ఇక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్ తప్ప, ఎందుకంటే వాళ్ళు మేనేజ్మెంట్ చేయలేకపోయారా, లేక ప్రజలది తప్ప అంత క్రౌడ్ ఉన్నప్పుడు అలాంటి చోట వెళ్లకుండా ఉండకుండా వెళ్ళడం వల్ల? ఈ విషయాలన్నీ మన ఈ వీడియోలో తెలుసుకున్నాను. లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సయ్యద్ టాక్స్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, మనకు తెలిసిందే కదా 2025 ఐపీఎల్ విజేత ఆర్సీబీ అని. అయితే ఈ విజయంతో ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఆనందానికి అవధులు లేకుండా వెళ్ళిపోయాయి. ఎందుకంటే లాస్ట్ 18 years నుంచి వారి యొక్క నిరీక్షణకి తెరదించిందనే చెప్పాలి. వాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. కేవలం ఆర్సీబీ ఫ్యాన్సే కాకుండా ఇండియాలో ఉన్న యావత్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ప్రతి ఒక్క సిటీలో బయటికి వచ్చి సెలబ్రేట్ చేయడం చూసుకుంటున్నాము. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆర్సీబీ మాజీ ప్లేయర్స్ అయిన క్రిస్ గేల్ కానివ్వండి, ఏవి డివిలియర్స్ కానివ్వండి, వారు ఈ మ్యాచ్కి వచ్చి వీక్షించడము, దాంతోపాటు వాళ్ళు ట్రోఫీని హ్యాండ్ చేయడము, దాంతో పాటుగా బ్రిటన్ మాజీ ప్రధాని అయిన రిషి సునక్ కూడా ఈ మ్యాచ్ ని తన సతీమతితో రావడము, వీక్షించడము, తను కూడా ఈ మ్యాచ్ ని విజయం ని ఎంజాయ్ చేయడము మనం చూస్తూనే ఉన్నాం. ఇంతటి విజయాన్ని ఫ్యాన్స్ ఎలా ఊరుకుంటారు? వారు 18 years నుంచి నిరీక్షణ. ఎందుకంటే ఆర్సీబీ ఫ్యాన్స్ అంటేనే లాయల్ ఫ్యాన్స్. గడిచిన 18 years నుంచి ఒక్క ట్రోఫీ లేకపోయినా ప్రతి సంవత్సరము ఈ సాల్ కప్ నమ్మదే, ఈ సాల్ కప్ నమ్మదే అని చెప్పడము, వారికి నిరాశ చెందడం మనం చూస్తున్నాం. అయితే ఈ విజయంతో వారి నిరాశ అంతా దూరం అయిపోయి వారికి ఈ కప్ అనేది చాలా ఆనందాన్ని ఇచ్చింది. అయితే ఈ ఆనందంతో వాళ్ళు ప్రతి ఒక్క స్ట్రీట్స్ లో, అంటే ప్రతి సిటీలో వాళ్ళు ఎంజాయ్ చేయడం మనం చూస్తున్నాం. మనం మరి ముఖ్యంగా చెప్పాలంటే బెంగళూరులో ఈ ఆనందం అంతా తారస్థాయికి చేరింది. వారు దీపావళిని తలపించేలా బెంగళూరు సిటీలో క్రాకర్స్ కాల్చడము, బయటికి వచ్చి ఎంజాయ్ చేయడము, డాన్స్ చేయడము, ఇలా మనం చూస్తున్నాం. అయితే ఈ ఆనందం వాళ్ళకు ఎంతకాలం మిగలలేదు. 24 గంటలు గడవక ముందే పెద్ద ట్రాజడీ, అంటే ఒక విచారణ ఘటన వల్ల ఈ ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల విచారణలోకి వెళ్ళిపోయారు. ఏం జరిగింది ఆ ఇన్సిడెంట్ అంటే, బెంగళూరు టీం గెలవంగానే అక్కడి స్టేట్ గవర్నమెంట్ మరియు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఒక గ్రాండ్ వెల్కమ్ అరేంజ్ చేసి ఫెలిసిటేషన్ చేయాలి, దాంతో పాటు రోడ్ షో చేయాలని చెప్పి ప్లాన్ చేసింది. అయితే ఈ రోడ్ షో చేయడానికి పోలీసులు అనుమతించలేదు. ఎందుకంటే బెంగళూరు లాంటి మెగా సిటీలో దాదాపు 2 కోట్ల మంది జనాభా ఉంటారు. అంతమంది జనాభాని కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టం అని చెప్పి రోడ్ షోని వారు పర్మిషన్ ఇవ్వలేదు. అయితేనేమి స్టేట్ గవర్నమెంట్ మరియు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఏం ప్లాన్ చేసిందంటే, కర్ణాటకలోని విధాన్ సౌధలో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని ఫెలిసిటేట్ చేసి దాని తర్వాత రోడ్ షో ద్వారా తీసుకెళ్లి అక్కడి నుంచి చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో ఫెలిసిటేట్ చేసి దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్ వ్యక్తులు, చీఫ్ మినిస్టర్ సిద్ధారామయ్య మరియు డికే శివకుమార్ మాట్లాడి దాని తర్వాత విరాట్ కోహ్లీ స్పీచ్ తో ముగించి ఈ ఈవెంట్ ని చేయాలని చెప్పి పెద్దగా ప్లాన్ చేశారు. అయితే వారు ఏమనుకున్నారంటే, కేవలం 25-30,000 జనాలు వస్తారు, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పి వారు అనుకున్నారు. చాలా మంది ఫ్యాన్స్ కూడా తెలియదు. చాలా మంది ఫ్యాన్స్ రాత్రి సెలబ్రేట్ చేశారు, కానీ తెల్లారే ఈ సెలబ్రేషన్స్ ఉన్నాయని తెలియదు, ఈ ఈవెంట్ ఉందని తెలియదు. తెలంగాణ అందరికి ఫ్రీ అలో ఉంటుందని చెప్పి దాదాపు ఒక 2.5 నుంచి 3 లక్షల మంది జనాలు రావడము, పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోవడము, దాంతో ఈ రోడ్ షో పెరేడ్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే స్టార్టింగ్ లో వాళ్ళకి విధాన్ సౌత్ తీసుకెళ్లి అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఫెలిసిటేట్ చేయడం జరిగింది. అయితే ఇంతమంది జనాలు కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు. ఈ ఫెలిసిటేట్ అయిపోయిన తర్వాత వీళ్ళను చిన్నస్వామి స్టేడియం కి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ తారస్థాయిలో చిన్నస్వామి స్టేడియం కి రావడము, గేట్లు దూకడము, తొక్కిసలాట జరగడం జరిగింది. అయితే ఇక్కడే పోలీసులు వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. తొక్కిసలాట వల్ల దాదాపు 11 మంది చనిపోవడం జరిగింది. ఈ చనిపోయిన వాళ్ళల్లో చిన్నపిల్లగాడు 11 years బాలుడు కూడా ఉండడం చెప్పి తెలుస్తుంది. పోలీసులు కూడా ఏం చేయగలుగుతారు అంతమంది జనాలు వచ్చినప్పుడు? వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయారు. కేవలం 5,000 మెంబర్స్ పోలీసులే. వాళ్ళు ఫస్టే చెప్పారు, మేము ఇది హ్యాండిల్ చేయలేము, ఇంతమంది పబ్లిక్ వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న పిల్లలకు కానివ్వండి, చనిపోక ముందు వాళ్ళను సిపిఆర్ చేయడము, లేకుంటే వాళ్ళని హాస్పిటల్స్ తీసుకెళ్ళడం జరిగింది. అయినప్పటికీ అప్పటికే అంతమంది క్రౌడ్ మధ్యలో నుంచి వెళ్ళడం అంటే చాలా కష్టము. అసలుకే ఈ విధాన్ సౌత్, ఈ చిన్నస్వామి స్టేడియం దగ్గరలో ఉంటాయి. అరౌండ్ 1 kilometer మధ్యలోనే ఉంటుంది. కబ్బన్ పార్క్ రోడ్ అంటారు దీన్ని. ఇది ఎంత క్రౌడీ ఉంటుందంటే, చిన్న రోడ్డు, పెద్ద బిజీ ఏరియా. ఇలాంటి ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయితేనే కష్టం. అలాంటిది మరి అభిమానించే క్రికెటర్లు విరాట్ కోహ్లీని వాళ్ళని చూడడానికి రావడం కోసం జనాలు తండోపతండాలుగా రావడం వల్ల పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని స్థితి ఇది. అయితే
ఇక్కడ తప్పు ఎవరిది? స్టేట్ గవర్నమెంట్ దా అంటే ఒక రకంగా అందరూ స్టేట్ గవర్నమెంట్ తప్పు అంటున్నారు. ఎందుకంటే ఇంతమంది క్రౌడ్ వస్తుందని తెలిసినప్పుడు, ఇంత పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని జాగ్రత్తలు తీసుకోలేకపోయారని చెప్తున్నారు. దాంతో పాటుగా డికే శివకుమార్ గారికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తున్నారు. అంటే ఇంతమంది బయట తొక్కిసలాట జరుగుతుంది అని వాళ్ళకి చెప్తే, అందువల్ల తను కూడా బయటకు వచ్చి ఇంతమంది క్రౌడ్ తొక్కిసలాట జరుగుతుంది అనేది చెప్పే మేము ఈవెంట్ ని త్వరగా కంప్లీట్ చేశామని ఆయనే చెప్పడం జరుగుతుంది. అయితే ఇంతమంది క్రౌడ్ వచ్చినప్పుడు మీరు త్వరగా కంప్లీట్ చేయడం ఏంటి? అసలు ఈవెంట్ ని క్యాన్సిల్ చేయాలి కదా. బయటకు వచ్చి మీరు ఈవెంట్ ని క్యాన్సిల్ చేసి వారి అభిమానించే ప్లేయర్స్ తోని వాళ్ళతోని చక్కగా ఇంటికి వెళ్ళిపోమని చెప్పాలి కదా. అలా చెప్పకుండా ఈవెంట్ ని మేము త్వరగా కంప్లీట్ చేశామని చెప్పడం ఎక్కడిది అని వాళ్ళ మీద చాలా వ్యతిరేకత వస్తుంది. దాంతో పాటుగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పైన కూడా వ్యతిరేకత వస్తుంది. ఎలాంటి పర్మిషన్స్ తీసుకోకుండా పట్టుబడి మరి ఈ ఈవెంట్ జరిపించారని అయితే దీనిపైన అక్కడి స్టేట్ గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే, మహాకుంభ మేళాలో కూడా తొక్కిసలాట జరిగింది, స్టాంపేడ్ జరిగింది, అక్కడ కూడా జనాలు చనిపోయారు, దాన్ని మేము రాజకీయం చేయలేదు కదా. మధ్యప్రదేశ్ లో కూడా ఒక బాబా సభకు తొక్కిసలాట జరిగి ఎంతమంది చనిపోయారు, దానికి మేము రాజకీయం చేయలేదు కదా. దాంతో పాటుగా ఢిల్లీలో జరిగింది, ఇలా ఎన్నో చోట్ల జరుగుతున్నాయి, దాన్ని రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కాంగ్రెస్ అడగడం జరుగుతుంది. అయితే దీన్ని రాజకీయం చేయొద్దు, మేము ఇంకా ట్రాన్స్పరెన్సీతో ఎంతమంది మరణించారు, ఎలా జరిగింది, దీనిపైన మేము ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తామని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం తెలుసుకోవచ్చు అంటే, గవర్నమెంట్ది ఎంతైతే తప్పు ఉందో అంతే పబ్లిక్ది కూడా తప్పు ఉంది. ఎందుకంటే మనము ఇది నేషనల్ కి సంబంధించింది కాదు. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాము, ఇండియా 2020 వరల్డ్ కప్ గెలిచినప్పుడు దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల మంది, దీనికి 5-6 రెట్లు జనాలు వచ్చారు. అయినప్పటికీ అక్కడి ముంబై పోలీస్ చాలా చక్కగా దీన్ని హ్యాండిల్ చేసి ఆ సక్సెస్ఫుల్ ఈవెంట్ అయ్యేలా చేసింది. అయితే ఇక్కడ పోలీసులు ఫెయిల్ అయ్యారు. అంటే కేవలం 5,000 మంది ఏం చేయగలుగుతారు? సరే ఫెయిల్ అయ్యారు, మనం కాదంటలేము, కానీ పబ్లిక్ ది కూడా తప్పు. ఎందుకంటే ఇది కేవలము ఒక కార్పొరేట్ కంపెనీకి చెందిన ఈవెంట్. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీకి చెందిన టీం ఇది నేషనల్ కి సంబంధించింది కాదు, ఇది దేశం కోసం కాదు, ఇది ఒక జస్ట్ ఫ్రాంచైజీ. ఆ టీం గెలవడంతో మనం ఇంతలా సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పలేదు. కానీ వాళ్ళు వస్తున్నారని పాస్ లేకపోయినా, ఏది పాస్ ఉంటేనే అలో చేస్తారని సరే తెలియకపోయినా ఇంతమంది ఫ్యామిలీస్ ని తీసుకొని రావడం, చిన్నపిల్లల్ని తీసుకొని రావడము, వారి యొక్క అంటే లేడీస్ ని తీసుకొని రావడము, ఇలా జరగడం వల్ల తొక్కిసలాట జరిగి ఇంత క్రౌడెడ్ ఉన్నప్పుడు అంత రాకపోవడమే మంచిది కదా. సరే వచ్చారు, అక్కడ క్రౌడ్ ఉందని తెలిసినప్పుడు ఎన్నికి వెళ్ళిపోతే మంచిది కదా. ఎందుకంటే అంత తొక్కిసలాటలో ఈ మధ్య కాలంలో మనము తెలంగాణలో కూడా చూసాము, పుష్ప సినిమా వల్ల ఒక ఆడామె చనిపోవడం జరిగింది, రేవతి గారు, దాని పిల్లాడు కూడా కోమాలకు వెళ్ళిపోవడం జరిగింది. అలాంటి ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది. అయితే ఇక్కడ తప్పు కేవలం గవర్నమెంట్దే కాదు, ఇక్కడ ప్రజలది కూడా ఉంది. అంత చూడకపోతే ఏమవుతుంది? నెక్స్ట్ మ్యాచ్ లో మనం చూడొచ్చు, విరాట్ కోహ్లీని చూడాలి అని అనుకుంటే నెక్స్ట్ మ్యాచ్ లో చూడొచ్చు, లేకుంటే తనతో పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని తనని కలవచ్చు. కానీ ఇలా చేయడం వల్ల మీరు చూడలేరు, ఎంతో దూరం నుంచి ఉంటారు. అయినప్పటికీ మీరు అక్కడికి వెళ్ళడం ఏం అవసరం? దీనివల్ల మీకు ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీసే కదా నష్టపోయేది. ఇండియాలో సివిక్ సెన్స్ లేదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణలా అయిపోతుంది. ఎందుకంటే ఇండియాలో ఇంతమంది క్రౌడీగా ఉండడము, మనము పాసులు లేకపోయినా ఏది లేకపోయినా మనం లోపలికి వెళ్ళిపోదాం, గేట్లు దుంకుదాం, గేట్లు ఇరగొట్టి వెళ్ళిపోదాం అన్నట్టు మైండ్ సెట్స్ ఉంటాయి మనకు. రోడ్స్ క్లీన్ గా ఉంచడం చేస్తూ ఉంటాం. ఇక్కడ ఇలా చేస్తుంటే ప్రపంచ దేశాలలో మన పరువు ఏమవ్వాలి? ఇది సరే, పరువు విషయం దూరం పెడితే ప్రాణ నష్టం జరుగుతుంది కదా. దీనివల్ల మన ఫ్యామిలీస్ ఎంత ఇబ్బంది పడతాయి, అది ఒకసారి ఆలోచించాలి. ఇక్కడి జనాలు, ఇండియన్స్ ఆలోచించాలి, ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఉండాలంటే. ఇంకోటి ఏంటంటే, విరాట్ కోహ్లీ పైన కూడా క్వశ్చన్స్ లేవనెత్తడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత జరుగుతున్న విరాట్ కోహ్లీ ఎందుకు మరి వారు బయటకు వచ్చి చెప్పలేదు? వారు కనీసం ఈవెంట్ జరుగుతున్నంత సేపులో 2 నిమిషాలు వారు మౌనాన్ని ఎందుకు పాటించలేదని. కానీ వారికి తెలుసో తెలియదో మనం చెప్పలేము, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిందో వెళ్ళలేదో. బట్ తను ఈవెంట్ అయిపోయిన తర్వాత తన యొక్క విచారణ వ్యక్తం చేశాడు ట్వీట్ రూపంలో. సరే, ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగొద్దని కోరుకుందాం. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈ తొక్కిసలాట వల్ల చిన్నదే అని అనుకుంటాం, కానీ దీనివల్ల ఎన్నో ప్రాణాలు నష్టపోతూ ఉంటాయి, ఎంతో మంది ఇంజ్యూర్డ్ అవుతూ ఉంటారు. వాళ్ళ లైఫ్ మొత్తం ఆ ఇంజురీతో బాధపడే వాళ్ళు ఉంటారు, చనిపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళని నమ్ముకొని వాళ్ళ ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగొద్దని కోరుకుందాం మనము. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా గవర్నమెంట్ డిసిషన్స్ తీసుకోవాలని మనం కోరుకుందాం. దీనిపైన ప్రధానమంత్రి మోదీ గారు కూడా విచారణ వ్యక్తం చేశారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మనము ఆశిద్దాం. అప్పటి వరకు జై హింద్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.